నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారి సూచన మేరకు మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారు అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిరెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి వారం శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరగటం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది 32వ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఇప్పుడు వరకు 613 అర్జీదారులు ఇవ్వటం జరిగింది. దాంట్లో దాదాపు 75% అన్నీ పరిష్కరించడం జరిగింది. నిరంతరం ప్రజలు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు కోటమిరెడ్డి సోదరులు వాళ్ళు 24/7 అంటే అర్జీలు మనకి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వందలు వస్తే మనకి 10-15 అర్జీల కంటే ఎక్కువ రావట్లే. కారణం ఏంటంటే మనం 24/7 అదే శ్రీధరన్న కావచ్చు అదే గిరన్న కావచ్చు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల నిరంతరం ఆడుండే సమస్యలు వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏమన్నా మీ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఏమైనా ఉన్నా మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియపరచుకోవాల్సిందిగా ప్రజా దర్బార్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఈ యొక్క ప్రజా దర్బార్ దాదాపు 32వ ప్రజా దర్బార్ వచ్చినటువంటి ప్రతి వినతి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అలాగే రోడ్లు డ్రైన్లు వాటర్ సప్లై అలాగే కరెంటు సమస్యలు దాదాపు 1000 కార్యక్రమాలు ప్రతి ఈ యొక్క ప్రజా దర్బార్లో కానివ్వండి నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండేటువంటి నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ గిరిరెడ్డి గారి దగ్గరికి వచ్చినటువంటి కార్యక్రమాలు ఈ ప్రజా దర్బార్లను కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు దాదాపు 857 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. అందులో ప్రజా దర్బార్లో వచ్చినటువంటి దాదాపు 80% వినతులు పూర్తి చేసినటువంటి సందర్భం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేది. అయితే ఈ యొక్క కార్యక్రమాల్ని ప్రతి శుక్రవారం పెట్టేటువంటి ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని వచ్చేటువంటి వినతులకు అన్నీ త్వరగతిన అయిపోయేటువంటి వినతులు చేసేది కాకుండా ఏదైనా ఎస్టిమేట్ వేయాల్సిన లేదా ఎమ్మెల్యే గారి దృష్టికి రాకున్నటువంటి అధికారుల దృష్టికి రాకున్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది.